ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక రూమ్‌కి టైల్స్ ఎన్ని పడతాయో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో సింపుల్ మెథడ్‌లో చూపిస్తాను మీకు. మీరు 2x2 టైల్స్ తెచ్చుకున్నా, 2x4 అయినా, 4x6 అయినా, ఎలాంటి టైల్స్ అయినా సైజులు ఎలా ఉన్నా సరే, ఒకటే మెథడ్‌లో క్యాలిక్యులేట్ చేసుకొని టైల్స్ ఎలా తెచ్చుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్‌కి ఫ్రెండ్స్, ఒక రూము పొడవు 20 అడుగులు, వెడల్పు 15 అడుగులు ఒక రూమ్ ఉందనుకోండి. ఈ రూమ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనం క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పొడవు ఇంటూ వెడల్పు తీసుకుంటే ఇక్కడ మనకి 300 ఫీట్ వచ్చింది. 300 అడుగులు వచ్చింది. ప్లస్ మనకి 4 ఇంచులు సైడ్‌కి కటింగ్ వస్తుంది కదా! అదొచ్చేసి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే చుట్టుకొలత తీసుకోవాలి. చుట్టుకొలత 70 అడుగులు వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 3 తీసుకుంటే 23 వస్తుందన్నమాట. 23 అడుగులు కటింగ్‌కి ప్లస్ 300 అడుగులు ఫ్లోరింగు. ఇక్కడ చూడండి, టోటల్ చూపిస్తున్నాను. 300 అడుగులు ఫ్లోరింగ్‌కి ప్లస్ 23 కటింగ్ ప్లస్ 10% ఎక్స్ట్రా. 10% ఎక్స్ట్రా ఎందుకంటే ట్రాన్స్‌పోర్ట్‌లో అవ్వచ్చు, మీరు తెచ్చుకున్న ప్యాటర్న్‌ని బట్టి కటింగ్ చేసేటప్పుడు వేస్టేజ్ అవ్వచ్చు. సో, ఒకవేళ మీరు తెచ్చుకున్న టైల్స్ షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత అక్కడ ఇదే ప్యాటర్న్ ఖాళీ అయిపోయి మీకు షార్టేజ్ వస్తే, సో, అప్పుడు వేరే టైల్స్ కలర్ మార్చి వేసుకోవాల్సొస్తది. ఇంత ఖర్చు పెట్టి గలీజ్ అవుతుంది కాబట్టి 10% ఎక్స్ట్రా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ చూడండి టోటల్ ఎంతొచ్చింది. పొడవు ఇంటూ వెడల్పు రూమ్ సైజ్ తీసుకుంటే 300 ఫీటు ప్లస్ కటింగ్‌కి 23, 10% ఎక్స్ట్రా ఇదొక 30 ఫీట్. మొత్తం 350 ఫీట్లు ఒక రూమ్‌కి కావాలి. సో, ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఈ పద్ధతిలో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట మెథడ్. మీరు ఏ టైల్స్ అయినా గానీ ఫ్లోరింగ్ మాత్రం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాల్ టైల్‌కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసి పెడుతున్నాను ఛానల్‌లో. చూడండి, అది కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్‌లో అడగండి. క్లారిటీ ఇస్తాను. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్, ఒక రూమ్‌కి మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫ్లోరింగ్‌కి ప్లస్ కటింగ్‌కి. ఒకవేళ మీరు బార్డర్ వేసుకోవాలనుకుంటే బార్డర్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఇప్పుడు సింపుల్ మెథడ్‌లో చూపిస్తాను. ఇప్పుడు మనకు ఒక అడుగు టైల్స్‌ని మనం కటింగ్‌కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూపిస్తాను. ఇది 12 ఇంచులు, 12 ఇంచులు ఒక అడుగు అనుకుందాం ఇది. దీన్ని మనం 4 ఇంచులతో డివైడ్ చేసుకుంటే 3 భాగాలు అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, 4 ఇంచులతో కటింగ్ పీసులు 3 కట్ చేస్తే దానిలోని పక్కన పక్కన చేస్తే ఇక్కడ 3 అడుగులు వచ్చింది. 3 ఫీట్. సో, ఇక్కడ ఒక అడుగు 3 అడుగులతో సమానం కటింగ్ వేసేటప్పుడు. అదే మెథడ్‌తో ఉపయోగించి ఇక్కడ చుట్టుకొలత ఒక రూమ్‌కి 70 అడుగులు వస్తే దాన్ని డివైడెడ్ బై 3 చేస్తే 23 అడుగులు వచ్చింది. సో, కటింగ్‌కి ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. అలాగే బార్డర్ సేమ్ 12 ఇంచులు వెడల్పు, 12 ఇంచులు పొడవు. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఒక 2 ఇంచుల బార్డర్‌తో మీరు కట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎన్నయినాయి, 6 పీసులు వచ్చినాయి. సో, 6 పీసులని వీటి మాదిరి పక్కన పక్కన పెడితే అది ఎన్ని అడుగులు వస్తుంది? 6 అడుగులు వస్తుంది. అంటే ఒక అడుగు 6 అడుగులతో సమానం. బార్డర్ పీస్ 2 ఇంచులతో కట్ చేసుకుంటే ఒక అడుగు 6 అడుగులు వస్తుంది. సో, మీకు అప్పుడు బార్డర్ పీస్ ఎన్ని అడుగులు కావాలో చుట్టుకొలత తీసుకొని 6తో డివైడ్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్జాక్ట్‌గా వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక రూమ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఫ్లోర్ టైల్స్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి తప్పకుండా అనేది. ఇంకొకటి ఏంటంటే ఫ్లోరు ఒకటే పద్ధతిలో మనము మెజర్మెంట్ తీసుకోవచ్చు. అది పార్కింగ్ ఏరియా అయినా, బాత్రూమ్ అయినా, బెడ్రూమ్ అయినా, లివింగ్ రూమ్ అయినా, ఎక్కడైనా సరే ఫ్లోరింగ్‌కి మెజర్మెంట్ తీసుకోవాలంటే ఒకటే పద్ధతి. పొడవు ఇంటూ వెడల్పు వేసుకొని టోటల్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. దాంట్లో మనం ఏమన్నా లివింగ్ రూము అట్లాంటివి అయితే బార్డర్ వేసుకుంటున్నామా, సైడ్కి కటింగ్ వస్తుందా, ఇవన్నీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అది టైల్స్ అయినా, గ్రానైట్ అయినా, మార్బుల్ అయినా, ఏదైనా కానీ ఇదే పద్ధతిలో మీరు మెజర్మెంట్ తీసుకొని మీ ఇంటికి టైల్స్ తెప్పించుకోవచ్చు. అది వర్కర్ అయినా, మీరు హౌస్ ఓనర్ అయినా సరే ఈ పద్ధతిని ఫాలో అయ్యి మీ హౌస్కి ఎటువంటి షార్టేజ్ రాకుండా మెటీరియల్ తెప్పించుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్, అన్ని పాయింట్స్ నీట్‌గా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మా ఎఫర్ట్స్ నచ్చితే, వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.